భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. నెదర్లాండ్స్లో పర్యటిస్తున్న ఆయన లోకల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హాట్ లైన్లో రెండు దేశాలు డిస్కస్ చేసిన తర్వాతే అంగీకరించినట్టు స్పష్టం చేశారు. మే 7, 10 తేదీ మధ్య అనేక దేశాలతో సంప్రదింపులు జరిపామని, అందులో అమెరికా ఉందని చెప్పారు. ఇందులో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం లేదని తెగేసి చెప్పారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని, రెండు దేశాలు అణుయుద్ధానికి దిగకుండా ఆపింది తానేనని ట్రంప్ పదే పదే కామెంట్స్ చేస్తుండటంతో జైశంకర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక అటు దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగా ఉపయోగిస్తోందని జైశంకర్ మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సామాన్యులు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, అందుకు స్పందించే హక్కు భారత్కు ఉందని చెప్పారు. మతపరమైన విభేదాలు సృష్టించే లక్ష్యంతో పాకిస్తాన్ పనిచేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని చెప్పారు విదేశాంగ మంత్రి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. నెదర్లాండ్స్లో పర్యటిస్తున్న ఆయన లోకల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. హాట్ లైన్లో రెండు దేశాలు డిస్కస్ చేసిన తర్వాతే అంగీకరించినట్టు స్పష్టం చేశారు. మే 7, 10 తేదీ మధ్య అనేక దేశాలతో సంప్రదింపులు జరిపామని, అందులో అమెరికా కూడా ఉందని చెప్పారు. ఇందులో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం లేదని తెగేసి చెప్పారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తన వల్లే జరిగిందని, రెండు దేశాలు అణుయుద్ధానికి దిగకుండా ఆపింది తానేనని ట్రంప్ పదే పదే కామెంట్స్ చేస్తుండటంతో జైశంకర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అటు దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఒక పాలసీగా ఉపయోగిస్తోందని జైశంకర్ మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సామాన్యులు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, అందుకు స్పందించే హక్కు భారత్కు ఉందని చెప్పారు. మతపరమైన విభేదాలు సృష్టించే లక్ష్యంతో పాకిస్తాన్ పనిచేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని చెప్పారు విదేశాంగ మంత్రి.